హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉన్నారో వారికి ఇప్పుడు కౌజలం పరీక్షలకు సంబంధించి రెండో విడత పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ రోజు నుంచి ఈ పరీక్షలు అనేవి ప్రారంభం అవుతున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. ఈ పరీక్షలు ముఖ్యంగా ఎవరికి జరగబోతున్నాయి, ఎక్కడికి వెళ్ళి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కౌజలం పరీక్షలు అనేవి ప్రారంభించడం జరిగిందండి. ఈ కౌజలం పరీక్షలు ఎవరికి నిర్వహిస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల్లో భాగంగా రీసెంట్గా గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది సర్వే చేసినప్పుడు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాము అని చెప్పి ఎవరైతే డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ అనేవి వారికి సంబంధించి కౌజలం పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగిందండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే తొలి విడతకి సంబంధించి ప్రభుత్వం అయితే కౌజలం పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు కౌజలం పరీక్షలు రెండో విడత రౌండ్ అనేది ప్రారంభించడం జరిగింది అంటే సమాచారం అండి. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారికైతే ఇది ఒక గొప్ప అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఈ కౌజలం పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే రెండో విడత కౌజలం పరీక్షలు అనేవి ఏప్రిల్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించబడతాయి అంటే సమాచారం. అంటే ఈ రోజు నుంచి దాదాపు మరో 4 రోజుల పాటు ఈ కౌజలం పరీక్షలు అనేవి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామవార్డ్ సచివాలయాల్లో నిర్వహిస్తారు అంటే సమాచారం అండి. రోజుకి 2 స్లాట్లు ఉంటాయి అంటే సమాచారం. ఉదయం ఒక స్లాట్, అదేవిధంగా ఈవినింగ్ ఒక స్లాట్. రోజుకి 2 స్లాట్ల లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు కౌశలం పరీక్షలు అనేవి నిర్వహించబడతాయి అంటే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ముఖ్యంగా రెండో విడత కౌశలం పరీక్షలు అనేవి ఎవరికి నిర్వహించబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మొదటి విడత కౌశలం పరీక్షలు ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో అంటే స్కిల్ టెస్ట్, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అనేది 45 నిమిషాలు ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది 15 నిమిషాలు అయితే ఉంటుంది. ఆ రెండు పాల్గొని ఆ రెండిట్లో గనక వాళ్ళు పాజిటివ్గా అంటే పూర్తయి గనక ఉన్నట్లయితే ఆ 2 టెస్టులు వారికి ఇప్పుడు కౌజలం పరీక్షలు అనేవి రెండో విడతకి సంబంధించి నిర్వహించబోతున్నారు అంటే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే సక్సెస్ఫుల్గా మొదటి విడత పరీక్షలు అనేవి పూర్తి చేసుకొని ఉంటారో వారికి రెండో విడత కౌశలం పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నట్లయితే సమాచారం. వారికి సంబంధించి వారు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ మొబైల్ నెంబర్కి ఇప్పుడు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. మెయిల్ రూపంలో ఎక్కడికి వెళ్ళి అంటే ఏ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, మీకు ఏ స్లాట్ కేటాయించారు, ఏ తేదీన కేటాయించారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి మెయిల్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు వచ్చిన తర్వాత మీ స్లాట్ చూసుకొని మీరైతే ఆ రోజు వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి ల్యాప్టాప్ కనుక తీసుకువెళ్ళినట్లయితే మీరు సింపుల్గా ఈ పరీక్షలు అనేవి పూర్తి చేయవచ్చు అంటే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ దగ్గర కనుక ల్యాప్టాప్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎటువంటి నెట్వర్క్ ఇష్యూలు లేకుండా అయితే మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అనేది 45 నిమిషాల పాటు ఉంటుంది. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది 15 నిమిషాల పాటు అయితే ఉంటుందండి. ఓవరాల్గా ఒక 1 అవర్ పాటు ఈ కౌశలం పరీక్షలు అనేవి ఉంటాయి అంతే సమాచారం. గ్రామవార్డ్ సచివాలయంలో ఈ కౌశలం పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నట్లయితే సమాచారం అండి రెండో విడతకి సంబంధించి అయితే. మీరు కనుక ఈ ఎగ్జామ్స్ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు కొద్ది రోజుల్లో మీకు సంబంధించి ర్యాంకింగ్ అనేది రావడం జరుగుతుంది. ఆ ర్యాంకింగ్ కనుక వచ్చినట్లయితే ప్రభుత్వం అయితే ప్రైవేట్ సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ పథకం కింద మీకు ఈ జాబ్స్ అనేవి ప్రభుత్వం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. ప్రైవేట్ సంస్థల ద్వారా అయితే మీకు జాబ్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఈ కౌశలం పరీక్షలు అనేవి రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. కొన్ని మార్గదర్శకాలను అయితే మీరు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యమైన సూచనలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. అవి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే లాగిన్ కోసం ఒక పరికరాన్ని మాత్రమే ఉపయోగించండి అని తెలియజేయడం జరిగిందండి.
పేజీని పదే పదే రీఫ్రెష్ చేయవద్దు. ఎందుకంటే ఇది తాత్కాలిక సెక్షన్ లాక్‌కు కారణం కావచ్చు అంటే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. మీరు ఒక పరికరాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఆ పరికరంలో మీ యొక్క కౌశలం పరీక్షలకు సంబంధించి ఏదైతే వెబ్‌సైట్ ఉంటుందో దాన్ని పదే పదే రీఫ్రెష్ చేయవద్దనైతే తెలియజేయడం జరిగింది. అసెస్‌మెంట్‌ను పూర్తి స్క్రీన్ మోడ్‌లో తీసుకోవాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. మీ ముఖం అన్ని సమయాల్లో స్పష్టంగా కనిపించేలా చూసుకోండి. మంచి లైటింగ్‌లో ఒంటరిగా కూర్చోండి మరియు కెమెరాను అడ్డంకులుగా తిప్పకుండా సరిచేసుకోండి అనైతే వెల్లడించడం జరిగింది. మీ స్లాట్ తెరిచిన వెంటనే పరీక్షను ప్రారంభించండి. మూల్యాంకనానికి ఒక నిర్దిష్ట ముగింపు సమయం ఉంటుంది. కాబట్టి ఆలస్యంగా ప్రారంభించడం వల్ల అందుబాటులో ఉన్న వ్యవధి తగ్గిపోతుంది అంతే సమాచారం. మీ యొక్క పరీక్ష అటెంప్ట్ అనేది మీరు ముందుగా స్టార్ట్ చేయాల్సి ఉంటుందంతే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా క్రోమ్ బ్రౌజర్ యొక్క తాజా వర్షన్‌ను ఉపయోగించండి. కెమెరా మరియు మైక్రోఫోన్ అనుమతులను అనుమతించకండి. మరియు మీ సిస్టమ్ సమయం సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోండి అంతే సమాచారం అండి. స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉంచండి మరియు మీ పరికరం పూర్తిగా ఛార్జ్ చేయబడిందా లేదా ఒకసారి అయితే చూసుకోండి. విద్యుత్ సరఫరా కనెక్ట్ చేయబడిందా లేదా ఒకసారి నిర్ధారించుకోండి అనైతే మీకు సూచనలైతే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు ముఖ్యమైన సూచనలనేవి పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా పాటించినట్లయితే మీకు మీ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఇన్ఫర్మేషన్ అయితే కౌశలం పరీక్షలకు సంబంధించి వచ్చిన తాజా అప్డేట్ అయితే. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ కౌశలం పరీక్షలు అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ గనక మీకు 13వ తేదీ నుంచి 17వ తేదీ లోపు ఏదైనా స్లాట్ గనక బుక్ అయినట్లయితే, సో మీరు వేరే ప్లేస్‌లో గనక ఉండినట్లయితే అంటే మీరు ఎక్కడికైనా పనికి వెళ్ళినట్లయితే, సో అక్కడి నుంచి రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు స్లాట్ అనేది కూడా మార్చుకోవచ్చండి. 13వ తేదీ నుంచి 17వ తేదీ లోపల మీరు వేరే స్లాట్ అయినా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, ఇవన్నీ మీరు గమనించి మీ మొబైల్‌కి మెయిల్ వచ్చిందా లేదా చూసుకొని మీరు మీ యొక్క టెస్ట్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుందండి. సో ఒకసారి మీ మెయిల్ అనేది చూసుకోండి. ఈ రోజు నుంచే ప్రారంభం కావడం జరిగింది కాబట్టి మీకు ఖచ్చితంగా మెయిల్ అనేది వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూసిండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.